పన్నీర్ గ్రేవీ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. మనకు వీలైనంత చిన్నగా ఆనియన్ అయితే ఇలా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక 2 టమాటాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇందులోకే ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా టమాటా కూడా ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్లోకి పసుపు కారం వేసేసుకొని కొంచెం కొత్తిమీరకు కూడా వేసుకొని కలుపుకుంటే ఆయిల్లో మనం పసుపు వేసినాం కదా, కొంచెం కలర్కి అయితే వస్తుంది కర్రీ. నేను ఆల్రెడీ కొంచెం ఆనియన్ ఫ్రై చేసుకొని అందులోనే వెల్లుల్లి పెరుగు వేసి మిక్సీ పట్టేసుకున్నా. పెరుగు అయితే స్వీట్ ఉన్న పెరుగు అయితే తీసుకోండి. కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని అయితే వేసేసుకుందాం. రుచికి తగినంత ఉప్పు అయితే వేసేసుకొని కలుపుకుందాం. మనకు మసాలా కూడా రెడీ చేసుకుందాం. 2-3 స్పూన్ల ధనియాలు, 3 యాలకులు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక మిక్సీ జార్లోకి వేసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు కర్రీలోకి అయితే వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం. ఒక 5-6 నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నేను ఫస్ట్ ఆనియన్ ఫ్రై చేసే ముందే కొంచెం గీ కూడా వేసిన. మీరు కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చిక్కటి గ్రేవీతో ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది.